రేషన్ కార్డ్ తీసుకున్నప్పుడు మీకు ఇలాంటి రసీదు ఇచ్చిర్రా లేదా ఒకసారైతే చెక్ చేసుకోండి. చాలామంది ఇచ్చిన తర్వాత కూడా దీన్ని ఇట్లా మలిచేసి పడేసి పోతుర్రు. మీరైతే అలా చేయకండి. ఎందుకంటే మీ ఇంట్లో రేషన్ కార్డ్ కనిపియకపోయినా, మీకు నంబర్ కనిపియకపోయినా ఈ స్లిప్ అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ స్లిప్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మనకిక్కడ సింబల్ కనిపిస్తుందా? ఈ సింబల్ కింద మనకు బియ్యం అనేది ఎవరిస్తున్నారని ఇక్కడ మనకైతే పూర్తిగా కనిపిస్తుంది. ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అయితే మనకైతే బియ్యం అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రసీదు నంబర్ అని కూడా ఉంది. టైప్స్ అన్నమాట. దేని ద్వారా వస్తుంది రసీదు నంబర్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం పేరేమున్నది, మనకు ఏ టైప్ వస్తుంది ప్రతీది ఉన్నది. పేరు కూడా మనకు మెన్షన్ చేస్తుంది. ఎవరైతే వేలిముద్ర పెట్టి తీసుకుంటారో వాళ్ళ పేరు కూడా ఇందులో అయితే మెన్షన్ చేసి వస్తుంది. అలాగే రేషన్ కార్డు పూర్తి నంబర్ కూడా దీంట్లో మనకు రావడం జరుగుతుంది. ఏ టైప్ కార్డ్ అయితే మన దగ్గర ఉందో అది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఏ నెల మంజూరు చేసిన బియ్యము మీరు ఏ నెలలో తీసుకుర్రు ప్రతిది ఉన్నది. మళ్ళా ఏ రోజున తీసుకుర్రు, ఏ టైంకు, ఏ సెకన్‌కు తీసుకున్నా అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ తూకం అని మనకి ఎన్ని కిలోలు వస్తాయో ఉన్నది. ఇక్కడ మనకు బియ్యం ఫర్టిలైజ్ సన్న బియ్యం 7 అని అయితే టైప్ చేసి మనకు దానికి ఎంత కాస్ట్ ఉంది అది ప్రతి ఒక్కటైతే ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. దీని టోటల్ కాస్ట్ 24 కిలోలకు వచ్చేసరికి రూ. 882.42 అయితే టైప్ చేసి మనకైతే ఇవ్వడం జరిగింది. మన దగ్గర నుంచి ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా రూ. 0 తోటి 24 కిలోలకు రూ. 882.42 అయితే గవర్నమెంట్ పే చేసి మనకైతే ఫ్రీగా అయితే బియ్యం అయితే ఇచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది డిజిటల్ ఇండియాలో భాగంగా చాలా బాగా అయితే మెన్షన్ చేస్తుంది. స్లిప్ ఇవ్వడం వల్ల మనకు సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని అయితే ఇక్కడైతే మెన్షన్ చేసి ఇస్తున్నారన్నమాట. మనకు ఇక్కడ టైప్‌లో చూసుకోవచ్చు. మనకు సన్న బియ్యం అని ఇక్కడ టైప్ చేసి ఉండి, దొడ్డు బియ్యం ఇస్తున్నట్టయితే మీరు అప్పుడే అక్కడనే అడగొచ్చు. ఇక్కడ మీకు మాకు స్లిప్ ఏమో సన్న బియ్యం ఇస్తుర్రు, దొడ్డు బియ్యము మాకెందుకు ఇస్తుర్రు అని కూడా అడగడానికి అవకాశం ఉంటది. ఈ స్లిప్‌నయితే పడేయకండి. ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఇదొక ఐడెంటిటీ లాగా అయితే అయిపోతుంది. ఎందుకంటే కొంతమంది ఐడెంటిటీ ప్రూఫ్ కిందకి కూడా పనికొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ బిల్లు ఎట్లా అడుగుతారో, ఆధార్ కార్డ్ ఎట్లా అడుగుతారో, ఇది కూడా మనము రేషన్ షాప్‌లో రేషన్ తీసుకుంటున్నాం అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక ఉదాహరణ లాగా ఉంటదనమాట. చాలామంది ఏం చేస్తుర్రంటే తీసుకొనైతే పడేస్తుర్రు. అలాంటి తప్పైతే చేయకండి. మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్లిప్‌లో అయితే ఉన్నది. ఈ స్లిప్‌నయితే తక్కువ అంచనా వేయకండి. ప్రతీదీ మనకి ఇంపార్టెంటే. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క స్లిప్ గాని, ప్రతి ఒక్క పేపర్ గాని చాలా ఇంపార్టెంటు. దగ్గరనైతే పెట్టుకోండి. ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుంది. చిన్న చిన్న షాపులలో గూడా చికెన్ షాప్ గాని, కిరాణా షాప్ గాని, మార్కెట్‌లో గాని ప్రతి ఒక్కటైతే బిల్ సిస్టమ్ అయితే వచ్చింది. ఆ బిల్లు ద్వారా మనం ఏం కొంటున్నాం, ఎంత అమౌంట్ కొంటున్నాం, మనం ఎంత పే చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి వివరణతోటి ఇస్తుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా డిజిటల్ ఇండియా చాలా బాగా డెవలప్ అయింది. చిన్నది గాని, పెద్దది గాని ఖచ్చితంగా అయితే మన స్లిప్‌ను మనం వెంబడనే తీసుకురావడం చాలా ఉత్తమైనది. చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. మన వీడియోను ఇలాగే సపోర్ట్ చేయండి. మన వీఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఇన్‌స్టా అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఇన్‌స్టా అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఫాలో కొట్టేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.